వావ్, అది చాలా పెద్దది. ఓకే, అడగగానే సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ప్రీవియస్ వీడియోకి 50 లైక్స్ కంప్లీట్ చేసినట్టుగానే ఈ వీడియో కూడా కంప్లీట్ చేయండి. ఫస్ట్ మైల్ స్టోన్కి చేరుకోవడానికి ఇంకా ఎంతోమంది కాదు. సో కొత్తగా ఎవరైనా మన ఛానల్ని విజిట్ చేసినట్టయితే అండ్ నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని మీ వన్ పీస్ ఫ్యాన్స్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. అంతే, దట్స్ ఆల్. మన ఎపిసోడ్ని ఇంకా స్టార్ట్ చేసేద్దాం. ఎపిసోడ్ స్టార్టింగ్లో వివి అతను దేని గురించి మాట్లాడుతున్నాడు, అసలుకి ప్లూటోన్ అంటే ఏమిటి అంటుంది. ప్లూటోన్ నుంచి వచ్చే ఒక్క షాట్ చాలు ఒక ఐలాండ్నే తుడిచిపెట్టేయడానికి. అది పురాతన కాలం నుండి ప్రపంచంలోనే అత్యంత వినాశకరమైన వెపన్. దీనిని గాడ్ అని కూడా పిలవచ్చు. అది ఈ దేశంలోనే ఎక్కడో ప్రశాంతంగా పడుకుంది. క్రొకడైల్ మాటలు విని వివి, ఏన్షియంట్ వెపనా, ఇలాంటివి ఈ దేశంలో ఉన్నాయా? మరియు మా తండ్రికి ఈ విషయం తెలుసా అంటుంది. పక్కనే ఉన్న చాక, అది సింహాసనానికి సంబంధించిన రహస్యం అంటే ఫస్ట్ నుంచి అదే నా టార్గెట్. దానితో అత్యుత్తమ సైనిక రాజ్యాన్ని నిర్మించగలుగుతాను. క్రొకడైల్ చెప్పింది విని చాక, దానికోసమా నువ్వు ఎంతకాలం ఇక్కడ వేచి ఉన్నావు అంటే, నేను ఈ దేశానికి రాజునవ్వాక ఈ ప్రాంతంలో ఉన్న సముద్రపు దొంగలందరినీ నా గొడుగులోకి తీసుకురావడం చాలా సులభం. నా బలం కూడా పెరుగుతుంది మరియు ప్రపంచ ప్రభుత్వం కంటే ఎక్కువ శక్తిని కలిగి ఉంటాను. ఇది ఒక కళ లాంటి దేశం అవుతుంది. క్రొకడైల్ మాటలు విని కింగ్ కోబ్రా, ప్రపంచ ప్రభుత్వం చేతులు ముడుచుకుని కూర్చోదు అంటాడు. ఆ మాటకి క్రొకడైల్, బహుశా అందుకే ఈ శక్తివంతమైన ప్లూటోన్ కావాలేమో అంటాడు. దానితో కింగ్ కోబ్రా క్రొకడైల్తో, నువ్వు ఈ పేరుని ఎక్కడ విన్నావో నాకు తెలియదు, అలాగే ఇది ఎక్కడ ఉందో నాకు కూడా తెలీదు, మరియు ఈ దేశంలో ఎక్కడో ఒక చోటన అలాంటి విషయం ఒకటి ఉందని నాకు ఖచ్చితంగా తెలియదు. అలాగా, నువ్వు చెప్పేది పూర్తిగా అబద్ధం కాకపోవచ్చు, కానీ అది అసాధ్యమైతే కాదు కదా. దాని ఉనికి సందేహంగా ఉందని నాకు తెలుసు. అయితే ఇది ఇలా ఉండగా కింగ్ కోబ్రా అలాగే వేవి ప్రమాదంలో ఉన్నారని ప్యాలెస్ బయట ఉన్న రాయల్ ఆర్మీ గట్టిగా అరుస్తూ ఉంటారు. వాళ్ళని చూసి క్రొకడైల్, పిచ్చుకలు, నా ప్లాన్ ప్రకారం చూసుకుంటే ఇంకో 20 మినిట్స్లో తిరుగుబాటు సైన్యం సెంటర్కు చేరుకొని పోరాటాన్ని కొనసాగిస్తుంది. ఆ తర్వాత 4:30కి అంటే ఇప్పటి నుంచి 30 మినిట్స్లో ఒక శక్తివంతమైన ఫిరంగితో సెంటర్ని పేల్చమని ఆదేశించాను. క్రొకడైల్ చెప్పింది వినగానే కోబ్రా వివి చాక షాక్లో ఉంటే, క్రొకడైల్ ఏమో అది 5 కిలోమీటర్స్ దాకా నాశనం చేస్తుందని, ఇక్కడ నుంచి చూస్తే వ్యూ చాలా బాగుంటుందని అంటాడు. వివి ఏమో, ఇలా ఎందుకు చేస్తున్నావు అంటే క్రొకడైల్, రాయల్ ఆర్మీ లేదా రెబల్ ఆర్మీ ప్రాణాలతో బయట పడకూడదు కదా, కాబట్టి యుద్ధం కూడా బేగా ముగిసిపోతుంది. మీరు దీనిని ఎంజాయ్ చేస్తున్నారా లేదా అనేది తర్వాత విషయం. మీరు దీనిని ఆపాలనుకుంటున్నారు కాబట్టి ప్యాలెస్ని కాకుండా దాని చుట్టుపక్కల చేసుకోండి. మేము 2 వర్గాల్ని లేపేసిన తర్వాత మీరు చేద్దామన్నా అక్కడ ఏమీ ఉండదు. వెంటనే వివి క్రొకడైల్ మీద అరుస్తూ, నువ్వు అలాంటి పని ఎలా చేయగలవు? నీ యొక్క అర్హతను సంపాదించుకునేందుకు వారేం పాపం చేశారు అంటుంది. క్రొకడైల్ ఏమో, ఎవడు పట్టించుకుంటాడో అంటే, వివి దీని వల్ల ఎటువంటి లాభం ఉండదు అంటుంది. క్రొకడైల్ ఏమో వివిని పట్టించుకోకుండా కింగ్ కోబ్రాని, పోనోగ్లిఫ్ ని నేను ఎక్కడ కనుక్కోగలనని అడుగుతాడు. కోబ్రా ఏమో, అది ఎక్కడ ఉందో చెప్పడం కంటే దానిని చూపిస్తాను అంటే, తెలివైన రాజు నుండి నేను ఆశించేది అదే. నువ్వు తెలివైన వాడివి. ఇక సీన్ కట్ చేస్తే నామిని చూపిస్తారు. మిస్ డబుల్ ఫింగర్ ఏమో నామి వెంటే పడుతూ ఉంటుంది. నామి, జాగ్రత్తగా విను. నువ్వు తొందరలోనే క్లైమ్ టెక్ని ఎలా ఉపయోగించాలో తెలుసుకుంటావు. యుద్ధంలోంచి బయటపడడానికి వేగంగా ఆలోచించు. అదే మన అసలు ఆయుధం. అయితే నామి మిస్ డబుల్ ఫింగర్ నుంచి తప్పించుకుని ఆ క్లైమ్ టెక్ని ఎలా ఉపయోగించాలో మాన్యువల్ చదువుతూ ఉంటుంది. ఇక చివరి విషయం, టోర్నాడో టెంపో, అదే వెపన్ యొక్క సెంటర్ పీస్. నీ శత్రువు ఒక మనిషి అయితే ఈ అటాక్తో కొట్టాక నిలబడలేడు. అయితే ఇది చివరి ప్రయత్నం. ఒక షాట్ని మాత్రమే ఉపయోగించగలవు. అది కానీ మిస్ అయిందా నీ పని అయిపోయినట్టే. ఇంతలో నామిని మిస్ డబుల్ ఫింగర్ బంధించి, ఆ తోలుబొమ్మ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది, ఆయన అది నన్నేమీ చేయలేదు అంటూ నామిని చంపేద్దామనుకుంటుంది. కానీ మిస్ అవుతుంది. నామి ఆమె నుండి తప్పించుకుంటూ లాస్ట్ పవర్ఫుల్ టెక్నిక్గా ఆమెను దీనితో ఖచ్చితంగా చంపేయచ్చు అనుకుంటా. అయితే టొర్నాడో టెంపోని వాడే సమయం వచ్చింది.
అయితే ఆ అటాక్ని వాడదామని స్టిక్స్ని తీస్తుంది. కానీ బై మిస్టేక్ గా మిస్ డబుల్ ఫింగర్ దగ్గరికి ఒక స్టిక్ ఎగిరిపోతుంది. మిస్ డబుల్ ఫింగర్ ఆ స్టిక్ ని తీసి, నువ్వు ఈ బొమ్మతో నన్ను చంపేయాలనుకుంటున్నావా అంటే నామి నా స్టిక్ ని నాకు ఇచ్చే పిచ్చిదానని ఆ స్టిక్ ని మిస్ డబుల్ ఫింగర్ నుంచి తీసుకుంటుంది. మిస్ డబుల్ ఫింగర్ ని టోర్నడో టెంపోతో లేపేయాలన్నా, దానిని ఇక్కడ ఉపయోగించాలన్నా ఈ పొడిబారిన భూమిలో తేమ అవసరం అవ్వచ్చు. దానితో టెంపోస్ లో ఒకటైన రెయిన్ టెంపోను ఉపయోగించి చిల్లీ డాన్స్ వేస్తూ ఉంటుంది. మిస్ డబుల్ ఫింగర్ నామిని చూసి, నీకేమన్నా పిచ్చి పట్టిందా అంటే, నీ మీద ప్లాన్ చేస్తున్నానే, నా పోట్లయ్య నన్ను పడనేని నామి అరుస్తూ ఉంటుంది. ఇక మిస్ డబుల్ ఫింగర్ నామితో వేగలేక తన ముళ్ళపంది జుట్టేసుకునే నామిపై అటాక్ చేయడానికి వెళ్తుంది. ఈ గ్యాప్ లో హాట్ బబుల్స్ ని వదలడమే కాకుండా మిస్ డబుల్ ఫింగర్ చేసిన అటాక్ నుంచి తప్పించుకుంటుంది. మిస్ డబుల్ ఫింగర్ నువ్వు బాగానే చేస్తున్నావు అంటే ఒకవైపు హీట్ బబుల్ ని కూల్ బబుల్ ని నామి హెయిర్ లోకి పంపిస్తూ ఉంటుంది. అయితే ఇంతలో మిస్ డబుల్ ఫింగర్ తన హ్యాండ్స్ ని బలంగా చేసుకుని నామిపై అటాక్ చేస్తుంది. ఇక కట్ చేసి సౌత్ ఈస్ట్ గేట్ వద్దకు తీసుకెళ్తారు. ఓసప్పు చాపర్ హెల్ప్ తీసుకుని కింద మీద పడుతూ అలబన్న వైపు నడుస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడికి సాంజీ చేరుకుని, నువ్వు ఇంకా బ్రతికే ఉన్నావా అంటే, ఓసప్పు సాంజీని, నువ్వు మిస్టర్ టూను లేపేశావా అంటే, అదెంత పనని సాంజీ, ఇదిగో నీ గోగుల్స్ అని తీసుకో అంటాడు. వాటిని చూడగానే ఓసప్పు సంతోషంతో వాటిని హెడ్ మీద పెట్టుకుంటే వాటిలో ఒకటి విరిగిపోతుంది. అప్పుడే దూరంగా రెబల్ ఆర్మీని చూస్తారు. ఇంతలో వీళ్ళ దగ్గరికి లెస్సో కూడా వస్తుంది. ఇక నలుగురు కలిసి వీవీకి హెల్ప్ చేయడానికని అల్లబార్నాలోకి వెళ్తారు. ఇక్కడ చూసుకుంటే మిస్ డబుల్ ఫింగర్ నుంచి తప్పించుకున్నప్పటికీ నామి కాల్కి గాయమవుతుంది. నామిని అలా చూసి మిస్ డబుల్ ఫింగర్, ఇప్పుడు పరిగెత్తవే చిట్టి పాపాయ అంటుంది. అయితే నామి ఇంతలో హీట్ అండ్ కూల్ బబుల్ తో ఒక మేఘాన్ని క్రియేట్ చేస్తుంది. దానిని మరింత బలంగా చేయాలని హీట్ అండ్ కూల్ బబుల్స్ ని పంపిస్తూ ఉంటే ఇదో తింగరదని నామిపై మిస్ డబుల్ ఫింగర్ అటాక్ చేస్తూనే ఉంటుంది. ఇక నామి కూడా మిస్ డబుల్ ఫింగర్ పై అటాక్ చేస్తుంది. దాని నుండి తప్పించుకున్న మిస్ డబుల్ ఫింగర్ ఒక్కసారిగా నామిని చంపేస్తుంది. అయితే అది ఒక ఇల్యూషన్. మిస్ డబుల్ ఫింగర్ షాక్ లో ఉన్నప్పుడే అది ఎలా పనిచేస్తుందో వివరిస్తుంది. అలాగే టోర్నాడో కోసం వేచి ఉండమంటుంది. అప్పుడే ఓసప్ చెప్పిన మాటను జ్ఞాపకం తెచ్చుకుని ఒక్క షాట్ తో నాని మిస్ డబుల్ ఫింగర్ పై అటాక్ చేయడానికి రెడీ అవుతూ, నామి ఫీవర్ తో ఉన్నప్పుడు వివి చూపించిన ప్రేమను, వివితో వీళ్ళందరూ చేసిన జర్నీని జ్ఞాపకం తెచ్చుకుని, ఇది కొన్నిసార్లు క్లౌడ్స్ ని, మరికొన్నిసార్లు ఫైర్ బాల్స్ ని, అలాగే మరికొన్నిసార్లు అయితే ఎయిర్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. అద్భుతమైన వాతావరణ టకెట్ ని నేను క్రియేట్ చేశాను. ఇది నా చివరి టెక్నిక్ వివి కోసం. కానీ నామి ఇంజూర్ అవడం వల్ల అడుగు తీసి అడుగు వేయలేని పరిస్థితి. దానితో మిస్ డబుల్ ఫింగర్ ముళ్ళపంది జుట్టేసుకుని నామిపై విరుచుకుపడుతుంది. కానీ నామి తన కాలుతో బలంగా ఆపి, ఇది నన్నేమి చేయలేదంటూ టోర్నాడో టెంపోను ఉపయోగిస్తుంది. ఇక నామికి సావే. మిస్ డబుల్ ఫింగర్, నీ మ్యాజిక్ ని బాగా ఇంప్రూవ్ చేసుకున్నావు, కానీ ఇవి నన్నేమీ చేయలేవంటుంది. నామి అయితే తన ఆశలు ఇంకా వదిలేసుకుంటుంది. అయితే ఆ రెండు పక్షులు మిస్ డబుల్ ఫింగర్ ని మొత్తం చుట్టేసి రౌండ్ గా తిప్పుతూ ఉంటాయి. నామికి అసలు ఇక్కడ ఏం జరుగుతుందో అస్సలు అర్థం కావట్లేదు. ఇక ఇంతలోనే మిస్ డబుల్ ఫింగర్ పని అయిపోతుంది. దానితో నామి మిస్ డబుల్ ఫింగర్ పై విజయాన్ని సాధిస్తుంది. కట్ చేస్తే జోరో మిస్టర్ వన్ ఫైట్ చేసుకుంటూ ఉంటారు. జోరో మిస్టర్ వన్ తో, ఇప్పుడు నాకు గుర్తుకొచ్చింది, నీ ఫేస్ ని ఎక్కడో చూశాను. నువ్వు వెస్ట్ బ్లూలో ఫేమస్ బౌంటీ హంటర్ కదా, నిన్ను హంతకుడని కూడా అంటారు. కానీ ఇప్పుడు చూస్తే నువ్వు దేనికోసం పోరాడుతున్నావు? ఒక డాగ్ లాగా అతని చేతిని నాకడం ద్వారా కొన్ని మంచి స్క్రాప్లను పొందాలనుకుంటున్నావా? అందుకేనా దీన్ని చేస్తున్నావు? నువ్వు ఆడపిల్లలా మాట్లాడుకో, నేను నీకు చూపిస్తాను నీ స్వాట్స్ కి నా స్వాట్స్ కి మధ్య తేడాను. 3 sword స్టైల్, బుల్ నీడిల్. జోరేమో బుల్ టేబుల్ మిస్టర్ వన్ పై దూకుతుంటే మిస్టర్ వన్ ఏమో స్పైడర్ అని బలంగా నిలబడతాడు. దానితో జోరో అటాక్ చేసినప్పటికీ మిస్టర్ వన్ కి చిన్న గాయం కూడా కాదు. వాడిని చూసి జోరో, అదా సంగతి, నాకింకా స్టీల్ని కట్ చేసే సామర్థ్యం వచ్చినట్టు లేదు, దానివల్ల నేను నిన్ను ఓడించలేనేమో. అయితే ఇప్పుడు నువ్వు ఏం చేయబోతున్నావు? అయితే సరే, నీ పట్ల నేను సానుభూతిని చూపుతాను. ఏంటి? అదే మచ్చా, నేను ఎప్పుడు క్లిష్ట పరిస్థితినే కోరుకుంటాను. ఎందుకంటే తదుపరి స్థాయికి వెళ్ళాలి కదా. అందులోనూ ఇది మంచి సమయం. నేను నిన్ను ఓడించినప్పుడు ప్రతి ఒక్కడికి తెలుస్తుంది వాడు స్టీల్ను కూడా కట్ చేయగలడని.